భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. తాము విడాకులు తీసుకుంటున్నామని సైనా నెహ్వాల్ ప్రకటించారు. మరో స్టార్ సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకోబోతోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కశ్యప్ తాను విడాకులు తీసుకుంటున్నామని సైనా నెహ్వాల్ తన ఇన్స్టా మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. సైనా నెహ్వాల్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశారు. బ్యాడ్మింటన్ కోర్టులో వీరిద్దరి ప్రేమ కథ ప్రారంభమైంది. వీరిద్దరూ హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందారు. అకాడమీలో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది. అది ప్రేమగా మారి పెళ్లిపీటలెక్కింది. తమ విడాకుల ప్రకటనతో అభిమానులకు సైనా, కశ్యప్ షాక్ ఇచ్చారు. బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోటీస్ పెట్టారు. జీవితం కొన్నిసార్లు మనల్ని వేరువేరు దారుల్లో నడిపిస్తుంది. చాలా ఆలోచించిన తరువాత నేను, నా భర్త కశ్యప్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ఒకరినొకరు పరస్పరం మానసిక ప్రశాంతతతో పాటు ఎంతో అభివృద్ధి చెందాలని, ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఉన్న చిరస్మరణీయ క్షణాలకు గాను కృతజ్ఞతలు. మంచి భవిష్యత్తు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనా పోస్ట్ పెట్టారు. ఈ కీలక సమయంలో మిమ్మల్ని అర్థం చేసుకోవాలని, మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని సైనా నెహ్వాల్ కోరారు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు డిసెంబర్ 14, 2018లో ఘనంగా వివాహం చేసుకున్నారు. హర్యానాలోని హిసార్లో జన్మించిన సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ కంటే 3 సంవత్సరాలు చిన్నది. పెళ్లి సమయంలో పారుపల్లి కశ్యప్ వయసు 31 సంవత్సరాలు కాగా సైనా నెహ్వాల్కు 28 సంవత్సరాలు. పెళ్లి తర్వాత సైనా రాజకీయాల్లో కూడా ప్రవేశించింది. ఆమె 2020లో బీజేపీ పార్టీలో కలిసి పనిచేసింది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కెరీర్. సైనా నెహ్వాల్ 15 సంవత్సరాల వయసులో ఉండగా 2005లో సైనా ఆసియా టోర్నమెంట్ను గెలుచుకుంది. 2012లో లండన్ ఒలింపిక్స్లో ఆమె బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్లో కాంస్య పథకం సాధించింది. ఇది ఒలింపిక్స్లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన. సైనా నెహ్వాల్ తన కెరీర్లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్లో 3 స్వర్ణ పథకాలను గెలుచుకోగా ఇందులో 2 మహిళల సింగిల్స్, 1 మిక్స్డ్ డబుల్స్లో సాధించింది. 2010లో న్యూఢిల్లీ మహిళల సింగిల్స్లో గెలుచుకుంది. 2018లో గోల్డ్ కోస్ట్ మహిళల సింగిల్స్లో పాల్గొంది. 2018లో గోల్డ్ కోస్ట్ మిక్స్డ్ డబుల్స్. 2015లో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానాన్ని పొందిన మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. పారుపల్లి కశ్యప్ విషయానికొస్తే అతను 2014లో గ్లాస్గో కామన్వెల్త్లో పురుషుల సింగిల్స్లో స్వర్ణ పథకం సాధించారు. పారుపల్లి కశ్యప్ 2013లో తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించారు. కెరీర్లో ది బెస్ట్ 6వ స్థానానికి చేరుకున్నాడు కశ్యప్.